ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలం కేంద్రంలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పోలీసుల ఇన్ఫార్మర్ నేపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుల్లో ఒకరైన ఉయిక రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఉయిక అర్జున్ అనే గిరిజన వ్యక్తిని కూడా సుమారు అర్ధరాత్రి 11:30 సమయంలో సాయుధులైన 6 మావోయిస్టులు 2 గ్రూపులుగా విడిపోయి ఇద్దరిని ఒకే సమయంలో గొడ్డలితో నరికి చంపారు. ఉయిక అర్జున్ అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతుండగా కుటుంబ సభ్యులు 108 సహాయంతో ఏటూరు నగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. లైట్ పెట్టిండు. నేను పోలీసు వాళ్ళు అనుకున్నాను. నా దగ్గర సెల్ ఉంటే నేను లైట్ పెడితే సెల్ ఉంటున్నా లేకపోతే నేను ఇయ్యలేదు. లైట్ పెట్టాను. నేను పిలిచినాను అర్జున్. పిలిస్తే లైట్ పెట్టి బయటికి వచ్చిండు. బాగా తక్కువ కొట్టిండు. బయటికి వచ్చుడు చెయ్యను బట్టి ఇటు లాక్కొని తెచ్చిండు. నీతో మాట్లాడుతానని చెప్పి ఇటు తీసుకొని వచ్చి చంపిండు. సార్ కొట్టే పని వేసిండు. నేనంతే చూసినాను. ముగ్గురు బిడ్డలు ఉన్న హాస్టల్ని ఉన్నారు సార్. ఒక్క బిడ్డ ఇద్దరిని మా మామమ్మలు ఉన్నారు. ఒక్క బిడ్డ కేశపుత్రం ఉన్నది. ఇద్దరు బిడ్డలు మేడారం ఉన్నారు సార్. ముగ్గురు బిడ్డ నిట్ట నేను సాధాలే. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారి గత కొద్ది సంవత్సరాలుగా మావోయిస్టు కదలికలను పోలీసులకు చేరవేస్తూ మావోయిస్టులపై దాడులకు కారకులయ్యారని పలుమార్లు హెచ్చరించిన పద్ధతి మార్చుకోకపోవడంతో హతమార్చడం జరిగిందని వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో లేఖలో పేర్కొన్నారు. ఏం మాట్లాడలేదు. నేను ఇంకా నాకు తెలుగు పట్టుడే లేచి నన్ను నరుకుతూ ఉంటే కొట్టేళ్ళు పట్టుకున్నాను. అడ్డు ఇచ్చిన మళ్ళీ వస్తూ ఉంటే మళ్ళీ పట్టుకున్నాను. పెనుగోలు గ్రామం నుంచి 2008 ఆ ప్రాంతాలు వచ్చినాం. ఇప్పటికి 15 సంవత్సరాలు దాటిపోతుంది. అయినా ఇంతవరకు ఏం లేదు కానీ ప్రభుత్వం ద్వారా. అయినా ఈరోజు ఏం జరిగిందంటే రాత్రి 10:30 ప్రాంతంలో వచ్చిండ్రు. లైట్ కరెంట్ తీసేసిన వెంటనే ఏమైందంటే ఈ సెక్రటరీ ఉన్నాడు కదా, సెక్రటరీ రమేష్ వాళ్ళ ఆవిడ ఏడుస్తూ ఉంటే ఇక ఏంటి అల్లరి అనేసి ఇక బాగా అక్కడికి వెళ్ళి చూసేవరకు ఇక ఆయన్ని పొడి చేసి తల మీద అట్లా చేసేసింది. తర్వాత ఇక్కడ ఇటు అర్జున్కి వచ్చే వరకు ఈయనని నరికేసింది మొత్తం. అయితే వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళ ఆవిడని కూడా బెదిరించిందట. ఫస్ట్ బెదిరించిన తర్వాత లోపలికి వెళ్ళి చూసే వరకు ఆయన బయటకు వచ్చింది. లోపల నుంచి వచ్చినప్పుడు ఆయనని బయటకు లాగేసి మొత్తం చంపేసింది. ఇట్లా ఆయన ఎప్పుడు ఇంప్రమర్గా ఉండలేదు. మేమేం చేస్తామంటే అడవికి వెళ్తూ ఉంటాం. అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే షికారుకి వెళ్ళాలనేసి ఏదన్నా జంతువులు ఏమన్నా దొరుకుతాయేమో తిందామన్నట్టు వీరు చేపలు కానీ వీటికి వెళ్తూ ఉంటారు. కానీ ఇంప్రమర్గా అయితే మేము వెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఈ గ్రామస్తులు ఎవరు కూడా వెళ్ళరు. ఆయన వాళ్ళ గురించి మేము బ్యాడ్గా ఎవరు కూడా చెప్పలేదు ఎప్పుడు కూడా మేము. ఎందుకంటే ఇప్పుడు మేమే కూలి దాడి చేసి బతికేటోళ్ళం. అలాంటిది వాళ్ళ గురించి మేము సాడి చెప్పి మేము ఈ పోలీసులకు కానీ వీళ్ళకి కానీ ఇంకెవరికి కూడా మేము అలా సాడి చెప్పడానికి ఇక్కడ రాలేదు. ఏదో మేము అక్కడ మొయ్యలేక ఇక్కడ నుంచి గుమ్మడి నుంచి ప్రతి వస్తువు కూడా మోసుకొని వెళ్ళాలి. అయితే ఇంతకుముందు ముత్తులుగా ఏసఐ గారు ఏం చేసిందంటే అక్కడ నుంచి కిందికి వస్తే మేము భూములు అవి చూపిస్తామని అంటే ఆ రకంగా మేము వచ్చి ఇక్కడ ఉన్నాం. అన్ని ప్రభుత్వాలు ఇటు భద్రాచలం కానీ ములుగు కానీ ఇటు భూపాలపల్లి కానీ ఇవన్నిటికి కూడా మేము దరఖాస్తులు ఇచ్చినాం. ఎవరు కూడా సహకారం చేయలేదు. అందరు కలెక్టర్లకు ఇచ్చినాం, ఎండిఓలకు ఇచ్చినాం, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చినాం. కూడా దేనికి కూడా మాకు ఫలితం లేదు. కనీసం ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది. ఒక కుంజ సత్యవతి ఉన్నప్పుడు రోడ్డు వేసింది తప్ప మా గ్రామానికి ఏమీ లేదు. కనీసం 10 పోల్లే 15 పోల్ల దాకా వేయాలి. అవి కూడా కరెంటు విద్యుత్ సదుపాయం లేదు, ఏం లేదు. ఆయన అన్ని రకాలు బతుకుతున్నాం. కానీ ఇక్కడ ఈరోజు జరిగిన సన్నివేశం చూస్తే రాత్రి అంతా మేమందరం దిక్కు ఎటు నుంచి వచ్చి ఏం చేస్తారనేసి రాత్రి గోవింద సార్కు కూడా ఫోన్ చేస్తే ఏంటని అడిగినప్పుడు మేము చెప్పాము. ఇట్లా చెప్పినప్పుడు కూడా ఇంతవరకు కూడా పోలీస్ అధికారులకు వచ్చి మమ్మల్ని పరామర్శించింది సన్నివేశం లేదు. ఆ కుటుంబాలను కూడా కనీసం ఏం జరిగిందని అడగడానికి ఓదార్పు కూడా రాలేదు. అయితే ఏం జరుగుతుందంటే ప్రతి నెలకు వచ్చి మా దగ్గరకు వచ్చి పోలీసులు ఏం చేస్తారంటే మీరందరూ రావాలి, ఆడవాళ్ళు మగవాళ్ళు రావాలనేసి 6 గంటలకే వచ్చి లేపడం, మీకేమేం కావాలి ఏంది అనేసి వాళ్ళ ఫ్లెక్సీ అది
పొడవ తీసుకొని వెళ్ళడం. మేమైతే అంతగా వాళ్ళకు అక్కడ వచ్చినప్పుడు మీటింగ్లో కూడా మేమేం కూడా వాళ్ళ గురించి నక్సల్స్ గురించి కానీ లేకపోతే ఇంకెవరి గురించి కానీ మేమేం బ్యాడ్గా చెప్పలేదు. మమ్మల్ని అర్థం చేసుకోండి. నక్సలిజం కానీ ఎవరైనా మేము అందరినీ ఒకే కోరుకుంటున్నాం. మేము ఎవరిని కూడా ఆన్ చేయడానికి మేము ఇక్కడ రాలేదు. మా బ్రతుకు మేము బతకడానికి వచ్చాం. అంతేగాని మిమ్మల్ని మేము హింసించడానికి మిమ్మల్ని ఇన్ఫర్మర్గా ఉండి మేము మీకేదో వీళ్ళకేదో పోలీసులకేదో చెప్పడానికి ద్రోహం చేయడానికి అయితే రాలేదు మేము.